సర్కార్ బాలసదన్లో ఆశ్రయం పొంది పెళ్లిడుకొచ్చిన ఓ అనాథ యువతికి ప్రభుత్వ అధికారులే దగ్గరుండి కరీంనగర్ కళాభారత్లో పెళ్లి జరిపించారు. అమ్మా నాన్నల బాధ్యత తీసుకుని పుస్తెలు, మెట్టెలు సహా అనేక కానుకలు అందించారు. కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర ప్రభుత్వ అధికారులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఈ దంపతులకు సర్కారే అండగా ఉంటుందని, తల్లిదండ్రుల పాత్రను తామే తీసుకుంటామన్నారు అధికారులు. పూజ అలియాస్ మౌనిక చిన్నతనంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. కన్నవారు తప్ప ఎవరూ లేకపోవడంతో పూజతో పాటు ఆమె ముగ్గురు చెల్లెళ్లను ప్రభుత్వం చేరదీసింది. బాలసదన్లో ఆశ్రయం కల్పించి వారికి చదువు చెప్పించింది. వీరిలో పూజ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని కంప్యూటర్ శిక్షణ తీసుకుని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లిడుకొచ్చిన పూజకు పెళ్లి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తనకు నచ్చిన సాయి తేజతో పెళ్లి జరిపించాలని అధికారులను కోరింది పూజ. మంథని పట్టణానికి చెందిన సాయితేజ కుటుంబం గురించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. సాయితేజ కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ అధికారుల సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మహిళా సంక్షేమాధికారి సబిత, ఇతర అధికార యంత్రాంగమంతా హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి నవదంపతులను ఆశీర్వదించారు. పెళ్లి కూతురుకు అమ్మా నాన్న లేరనే లోటు తెలియకుండా భాజా భజంత్రీల నడుమ కమ్మని విందు భోజనాలు ఏర్పాటు చేసి పెళ్లి తంతు నిర్వహించారు. తాలిబొట్టు, మెట్టెలు, ఇంట్లోకి కావాల్సిన పట్టు పరుపులు, మంచం, ఇతర గృహ ఉపకరణాలన్నీ అధికారులు తలో చేయి వేసి అందించారు. కొందరు దాతలు కూడా ముందుకొచ్చి పూజా వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. టీఎన్జీఓలు, గెస్టెడ్ అధికారులు కూడా తమ వంతు సహాయం అందించారు. అందరికీ నమస్కారం. నా పేరు సబిత, జిల్లా శిశు సంక్షేమాధికారి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరపున. ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే, మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనంలో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నటువంటి అమ్మాయి, అంటే ఆమె బై బర్త్ పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ కావడం జరిగింది. అంటే మా తరపున మేము ఐసిపిఎస్ స్కీమ్ కింద పిల్లలకి ఎవరికైతే తల్లి తండ్రి లేని వాళ్ళు ఉంటారో వారిని మేము మా హోమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళ బాగోగులు చూడడం జరుగుతుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళకైతే మనం స్పాన్సర్షిప్ కింద డబ్బులు ఇచ్చి బయట చదివించడం జరుగుతుంది. ఈ అమ్మాయి ప్రస్తుతం మన పెళ్లి జరుగుతున్న అమ్మాయి మన హోమ్లోనే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 10th క్లాస్ వచ్చేసరికి మన బాలసదనంలోనే పెరగడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏఎన్ఎం కోర్సు చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో మన గవర్నమెంట్ నిర్వహించబడుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు చెల్లెళ్లతో సహా ప్రభుత్వ ఆశ్రమంలో చేరిన ఓ యువతి పెళ్లిడుకు రావడంతో ప్రభుత్వమే పెళ్లి చేస్తోందని చెప్పారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వం తరపు ఏ సాయం కావాలన్నా అందిస్తామని, వారు జీవితంలో స్థిరపడేందుకు సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. సాయితేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికాతో పాటు తనకి ముగ్గురు చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా అంటే 21 వయసు తనకి. ఎంత చిన్న వయసులో పెళ్లి చేస్తుంది కాబట్టి నాకు కొంచెం ఇది ఉండే. సో సాయితేజ వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికాని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్ళికి అందరూ సహాయం చేశారు. ముఖ్యంగా గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు. మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమభావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి, సాయి తేజకి
బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము, అదేవిధంగా మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించానని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంటకు కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది, వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మరోసారి పత్రికా ముఖంగా వాళ్ళకు వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తమ వివాహానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి వధువు మౌనిక, వరుడు సాయి తేజ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తామిద్దరం చాలా ఆనందంగా ఉంటామని చెప్పారు. ఇరువురం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, తనకు తన తల్లిదండ్రులు సహకరించారన్నారు సాయి తేజ. సర్కార్ చేసిన ఈ పెళ్లి శుభప్రదం కావాలని, నవదంపతులు భవిష్యత్తులో ఆదర్శ జంటగా మారాలని ఆశిద్దాం.